అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడే ఈ సక్సెస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. దీని తర్వాత చూడాలి. ఫ్యామిలీ స్టోరీస్ చాలా వచ్చాయి. అంటే ఏ కాన్ఫిడెన్స్ తో ఇది కొత్తగా అంటే ఫస్ట్ నుంచి కూడా నారి నారి నడుము మురారి అనగానే అందరూ టైటిల్ వినగానే ఏదో ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి లవ్ చేస్తున్నాడనా లేకపోతే ట్రయాంగిల్ ఇదా టైటిల్ అంటే బాలకృష్ణ గారు చేసిన సినిమా ఒక అంటే వేరే టైటిల్స్ ఆలోచిస్తున్నాం ఆ టైంలో. కానీ బాలకృష్ణ గారు టైటిల్ పెడితే కొంచెం రీచ్ ఉంటుంది, జనాలకి ఈజీగా తెలుస్తుంది నారి నారి నడుమురారి అని. పైగా అది అప్పట్లో పెద్ద హిట్ సినిమా. బాలయ్య గారు ఫోన్ చేశారంట కదా, ఫోన్ చేసి నా పేరు నిలబెట్టావు నా అవునవును అంతే. మరి ఆయన టైటిల్ పాడు చేయలేదుగా, సో హ్యాపీ. అంటే టైటిల్ తీసుకున్నప్పుడు మీకు ఉండేనా సార్ ప్రెజర్? అన్స్టాపబుల్ షోలో ఆయన అలా పోస్టర్ అదే కవర్ చింపి రివీల్ చేసేటప్పటికే నాకు చెట్లు ఉంటా అంటే పర్టికులర్ ఈ సినిమా శర్వానంద్తోనే అనుకున్నారా, ఇంకా కథ శర్వానంద్ గురించి రాసుకున్నారా? లేదు, వేరే వాళ్ళకి ఒక హీరో గారికి అనుకున్నాం కానీ అంటే ఎవరికి చెప్పారు సార్? ఏదో చెప్పాం అంతే. అంటే అన్ని కామెడీ జోనర్ సినిమా రావడం మీ మన సినిమా వరకు ప్లస్ అయింది అనుకుంటారా మైనస్ అయింది? యాక్చువల్లీ ప్లస్ అయింది అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఆ నవ్వుతూ ఉన్న జోన్లోనే ఉన్నారు కాబట్టి వచ్చి దీనికి కూడా నవ్వుతూనే వెళ్ళిపోయారని. మంచి ఓపెనింగ్స్ పడ్డాయి, సంక్రాంతి రావటం వల్లే ఇంకా సోలోగా వచ్చుంటే దీని రేంజ్ పెరిగేది అనే వాళ్ళు కూడా కొంతమంది అంటారు. మీ పర్సెప్షన్ ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన సినిమా హిట్ అవుతుందని శర్మ గారు ఎప్పుడు అదే అంటారు. ఎప్పుడు వచ్చిన సినిమా డోకాలేని సినిమా. ఇప్పుడు రేపు పొద్దున మీడియాలో కానీ ఎక్కడైనా 2026 సంక్రాంతికి ఏ సినిమాలు వచ్చినాయి అంటే దాంట్లో చిరంజీవి గారి సినిమా పేరు, ప్రభాస్ గారి పేరుతో పాటు మన పేరు కూడా చెప్తారుగా. దీపావళి అంటే పటాకులు కొనుక్కొని కాల్చుకోవడం, దసరా అంటే పూజలు, ఇవన్నీ. సంక్రాంతి ఒకటి ఫ్యామిలీ అందరూ కలిసి టు ఎంజాయ్ ఫిలిమ్స్. హాయ్ సార్. హలో అండి. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను సార్. సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇంకా? జరుగుతున్నాయి. అదే ఇప్పుడే ఈ సక్సెస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. దీని తర్వాత చూడాలి. ఏం సార్ ఈ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేసిందేనా మీరు? ఎక్స్పెక్ట్ అంటే సినిమా కంటెంట్ అయితే చాలా బాగుంది అని నమ్మాము, జనాలు ఎంటర్టైన్ అవుతారని నమ్మాము. కానీ వన్స్ అది బయటికి వెళ్ళిన తర్వాత అది ఎంత దూరం వెళ్తుంది, అలా ఎంత రీచ్ అవుతుంది అన్నది అది మనం అయ్యాకని చెప్పలేం. ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. కాకపోతే ఖచ్చితంగా నవ్విస్తామని అయితే అనుకున్నాం. అది పాస్ అయ్యాం. అంటే ఏంటంటే రేంజ్ అంటే మీకు కథ రాసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి సినిమా చేస్తున్నాం అంతే, అక్కడి వరకు అంతవరకు అంటుంది. కానీ ఈ రేంజ్ సక్సెస్ అంటే ఇంత కాంపిటీషన్లో రిలీజ్ అయ్యి అంటే మనం ఫస్ట్ అసలు ఇక్కడ రిలీజ్ చేస్తామని అనుకోలేదు. ఈ టైం స్లాట్ అనుకోలేదు మనది. యాక్చువల్గా 25లోనే రిలీజ్ అవ్వాలి. కొన్ని కారణాల వల్ల కొంచెం అది పుష్ అవుతూ వచ్చింది. మధ్యలో ఇండస్ట్రీ స్ట్రైక్ రావడం, వాట్ ఎవర్, అనిల్ గారు కొంచెం ఇబ్బంది పడటం, ఆయన ఒకేసారి ఆయన ఉన్న అన్ని బిజినెస్లు డౌన్ అవటం. తర్వాత మేము మళ్ళీ లేదు దీవాళీకి ఎప్పుడు వద్దాం అనుకుంటే అప్పుడు 4 సినిమాలు ఉన్నాయి. సో అలా 1 month దాటుకొని సరే అని చెప్పి డిసెంబర్లో వద్దాం అనుకుంటే బైకర్ డేట్ వేశారు వాళ్ళు. సో అందుకని మేము సంక్రాంతి అని అప్పుడు లాస్ట్ అనౌన్స్ చేసింది మందే. సో అప్పుడు సంక్రాంతి అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు భయం అనిపించింది అంతే. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి. బట్ అయింది. అంటే మామూలుగా ప్రతి దర్శకునికి సినిమా ఇండస్ట్రీలో మన తెలుగులో పర్టికులర్గా ద్వితీయ విఘ్నం ఉంటుంది అని అంటారు. మీకు ఇది తృతీయ సినిమా అంటే అది ఒకటి ఓటీటీకి చేసాం కాబట్టి ఆన్ స్క్రీన్ ద్వితీయ విఘ్నమే. అది పాస్ అయ్యాం. అంటే ఏంటి సార్ రిలీజ్కి ముందు అంటే ఈ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ మీరు అన్నట్టుగా కొన్ని ఫేస్ చేశారు కదా, వాటిలోప్పుడు ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఏంటి? ఇలా లేదండి, అది పార్ట్ అండ్ పార్సల్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక బ్యానర్ కోసం మనం సినిమా చేస్తున్నప్పుడు ఇట్స్ అ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్సే, వాళ్ళ సక్సెస్ మన సక్సెస్ అన్నీ అంతేగా. సో దగ్గరుండి సపోర్ట్ చేసుకుంటూ సినిమాని బయట వేసాము. ఇప్పుడు అంతా బాగా జరిగింది. ఏం సార్ అంటే ఇప్పటి వరకు చాలా ఫ్యామిలీ స్టోరీస్ చాలా వచ్చాయి. ఈ ఇద్దరు భార్య ప్రియురాలు మధ్యలో హీరో ఇవన్నీ వచ్చినాయి కదా. అంటే ఏ కాన్ఫిడెన్స్తో ఇది కొత్తగా అంటే ఒక కొత్త కథ మనది ఇప్పుడు రిలీజ్ అయిపోయిన ఇంటర్వ్యూ కాబట్టి మాట్లాడచ్చు. అంటే ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నారి నారి నడుము మురారి అనగానే అందరూ టైటిల్ వినగానే ఏదో ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి లవ్ చేస్తున్నాడనా లేకపోతే ట్రయాంగిల్ ఇదా, అవేవి కాదు. దీనిలో ఒక పాయింట్ ఉంది, అదేంటి అన్నది చూడండి అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను.
సో ఆ ఒక్క కొత్త కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి మిగతా అంతా కొత్తగా అనిపిస్తుంది. మీరు ఇన్నేళ్ళ నుంచి చేసిన చెప్పిన సినిమాలు వేరు, ఇది వేరే. టైటిల్ అంటే బాలకృష్ణ గారు చేసిన సినిమా ఒక బ్లాక్ అది యాక్చువల్ వాంటెడ్గానే పెట్టామండి. అంటే వేరే టైటిల్స్ ఆలోచిస్తున్నాం ఆ టైంలో, కానీ బాలకృష్ణ గారు టైటిల్ పెడితే కొంచెం రీచ్ ఉంటుంది, జనాలకి ఈజీగా తెలుస్తుంది నారినారి నడుమురారి అని. పైగా అది అప్పట్లో పెద్ద హిట్ సినిమా. సో అందుకని ఆ టైటిల్ అనుకొని ఇమీడియట్గా ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ తీసుకున్న తర్వాత హీరో గారు బాలయ్య బాబు గారితో మాట్లాడడం, ఆయన చేతుల మీదుగా ఆయన బ్లెస్సింగ్స్తోనే ఆయన అన్స్టాపబుల్ షోలో రిలీజ్ చేశారు. వెరీ హ్యాపీ. బాలయ్య గారు ఫోన్ చేశారంట కదా, ఫోన్ చేసి నా పేరు నిలబెట్టావు నా. అవునవును, అంటే శర్మ గారు థ్యాంక్ యూ అని చెప్తే లేదు లేదు నీకే థ్యాంక్ యూ, పేరు నిలబెట్టావు అంటే అంతే. మరి ఆయన టైటిల్ పాడు చేయలేదుగా, సో హ్యాపీ. అందుకని మేము కూడా హ్యాపీ. అంటే ఆ టైటిల్ తీసుకున్నప్పుడు మీకు ఉండేనా సార్ ప్రెజర్? నాకు కొంచెం ఉండేయండి, కొంచెం భయం అయితే వేసింది. నాకు అన్స్టాపబుల్ షోలో ఆయన అలా పోస్టర్ అదే కవర్ జింపి రివీల్ చేసేటప్పటికే నాకు వెళ్తా ఉన్నాయి. కనిపించలేదు, లక్కీ కాళ్ళు షివరింగ్లోనే ఉన్నారు. బట్ అది ఉండింది కొంచెం. మీకు మెయిన్ అంటే ఇండస్ట్రీ నుంచి కానీ బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? మీకు వచ్చిన కాంప్లిమెంట్స్? చాలా చాలా బాగుంది. అందరూ యునానిమస్గా అందరూ కాల్ చేశారు, ఆయన చాలా మంది కాల్ చేశారు, మెసేజ్ పెట్టారు, కంగ్రాట్స్ చెప్పారు. జెన్యున్గా అంత హ్యాపీగా జరిగింది. అంటే యాక్చువల్గా సంక్రాంతికి అనుకోకుండా సంక్రాంతికి వచ్చింది. అవును అవును. అంటే బిఫోర్ రిలీజ్ ఒక 2 సినిమాలు రిలీజ్ అయినాయి, వాటి రిజల్ట్ కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. దాని తర్వాత మన సినిమా వచ్చింది. అవును, మేము ఫస్ట్ నుంచి మన అసలు ప్రమోషనల్ క్యాంపెయిన్ మేము అంటే పెద్ద ప్రమోషన్ చేయలేదని మీరు అన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెద్ద ప్రమోషన్ ఎంత కావాలో అంత చేశారు. వాట్ ఎవర్ మేము మొదలు పెట్టింది కూడా ఫస్ట్ మేము రిలీజ్ చేసిన సంక్రాంతి డేట్ అనౌన్స్ చేస్తూ మేము చేసిన వీడియో ఏంటంటే, శర్వానంద్ గారు ఎప్పుడెప్పుడైతే సంక్రాంతికి వచ్చారో ఆయన సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆడాయి అన్న ప్రమోషన్ వేసి, సో దిస్ టైమ్ వీఆర్ కమింగ్ అగైన్ ఫర్ సంక్రాంతి, హోప్ ఎవ్రీ ఫిలిం వర్క్స్ అనే వేసాము. అదే జరిగింది. సో వాళ్ళది ఆడింది ఫస్ట్. అంటే చిరంజీవి గారి సినిమా నుంచి చూసుకుంటే 12వ తారీఖు నుంచి, రాజాసాబ్ 9వ తారీఖు వచ్చింది కానీ బట్ అప్పటికి మాకు ఒక 6 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి అది ఓకే. పైగా అది ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, అది వేరే, అసలు అది సూపర్ అయిపోయింది. దాని తర్వాత మనది చిరంజీవి గారి సినిమా నుంచి ఇది వచ్చిన, ప్రభాస్ గారి సినిమా కన్సిడర్ చేసినా కానీ అన్ని ఎంటర్టైనర్లే ఈసారి. సో నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను, ఇది మాకు పోటీగా వస్తున్నాం కాదు, అన్ని సినిమాలు కలిసి వస్తున్నాయి జనరల్గా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అని చెప్పాను. సో అందరూ అన్ని సినిమాలు చూశారు, అందరూ ఎంజాయ్ చేశారు, వెరీ హ్యాపీ. పండగకి సంక్రాంతి పండగ ఒకటే మనకి ఫిలిం ఫెస్టివల్, మిగతా పండగలన్నిటికీ వాటి ఏమంటారు వాటి ప్రొసీజర్స్ వాటి ఉంటాయి. ఇప్పుడు దీపావళి అంటే పటాకులు కొనుక్కొని కాల్చుకోవడం, ఇలా వేరే వేరే అన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు దసరా అంటే పూజలు ఇవన్నీ. సంక్రాంతి ఒకటి ఫ్యామిలీ అందరూ కలిసి టు ఎంజాయ్ ఫిలిమ్స్ కాబట్టి అందరూ అన్ని సినిమాలు చూశారు. అంటే కొంతమంది ఇది సంక్రాంతికి రావటం వల్లే మంచి ఓపెనింగ్స్ పడ్డాయి, సంక్రాంతి రావటం వల్లే మంచి రిజల్ట్ వచ్చిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఇంకా సోలోగా వచ్చుంటే దీని రేంజ్ పెరిగేది అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీ పర్సెప్షన్ ఎలా ఉంది అసలు? రెండు ఉందండి, నాకు కూడా సేమ్ ఉంది. మా ప్రొడ్యూసర్ గారు కూడా అదే అన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఎప్పుడు వచ్చినా సినిమా హిట్ అవుతుందని శర్మ గారు ఎప్పుడు అదే అంటారు. ఎప్పుడు వచ్చినా సినిమా డోకా లేని సినిమా. కాకపోతే వాస్తవానికి నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఇంత అనుకోకుండా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున మీడియాలో కానీ ఎక్కడైనా ఫర్ సపోజ్ 2026 సంక్రాంతికి ఏ సినిమాలు వచ్చినాయి అంటే దాంట్లో చిరంజీవి గారి సినిమా పేరు, ప్రభాస్ గారి పేరుతో పాటు మన పేరు కూడా చెప్తారుగా అక్కడ. సో మనం ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మిగతా ఎప్పుడు వచ్చినా జూన్లో ఏ సినిమా వచ్చింది అని మాట్లాడుకుంటారు లేదు, కానీ సంక్రాంతి సినిమాల మటుకు ఎప్పుడు లిస్ట్ ఉంటుంది కాబట్టి అది ఒక ఇంత పాజిటివ్. సాధారణంగా సంక్రాంతి సీజన్ అనగానే రకరకాల 5-6 సినిమాలు ఉంటాయి, అందులో రకరకాల జానర్స్ ఉంటాయి సార్. కానీ సార్ ఈసారి అన్ని ఒక కామెడీ జోనర్ సినిమాలే వచ్చినాయి. అది ఏదో అదృష్టం అనుకుంటాం మరి. అది అండ్ మంచిదేగా, హ్యాపీ, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నట్టు అన్ని కుదిరినాయి అలా. సో వెరీ హ్యాపీ. నిజంగా నేను అన్ని సినిమాలు చూశాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. సో వెరీ హ్యాపీ. నా ఫ్యామిలీ కానీ అందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ. అండ్ ఖచ్చితంగా ఈ ఇయర్ ఏమైపోయిందంటే అదొక పాజిటివ్ నోట్తో మొదలైంది. ఐ థింక్ ఇండస్ట్రీకి ఈ ఇయర్ విల్ బి వెరీ హ్యాపీ ఇయర్. ఎందుకంటే మన క్రికెట్ మ్యాచ్లో ఓపెనర్లు బాగా ఆడితే మ్యాచ్ నిలబడ్డట్టు ఫస్ట్ ఇదే పండగే గట్టి కొట్టారు అందరు. కాబట్టి ఇంకా
ఫాలోడ్ బై అన్ని ఈ ఇయర్ అంతా సినిమాలు అన్నిటికీ బాగుంటుందని ఐఎమ్ ఫీలింగ్. అంటే అన్ని కామెడీ జోనర్ సినిమాలు రావడం మన సినిమా వరకు కానీ ప్లస్ అయింది అనుకుంటారా మైనస్ అయింది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ప్లస్ అయింది అనుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఆ నవ్వుతూ ఉన్న జోన్లోనే ఉన్నారు కాబట్టి వచ్చి దీనికి కూడా నవ్వుకొని వెళ్ళిపోయారని. ఇప్పుడు ఆబ్వియస్గా ఒకవేళ అన్ని సీరియస్ సినిమాలు వచ్చి మనది ఒకటి కామెడీ ఉన్నా అది ఎలా ఉండేదో మరి తెలియదు, కానీ ఇప్పుడైతే అందరూ ఆ మూడ్లోనే ఉన్నారు, హ్యాపీ మూడ్లో ఉన్నారు అందరూ. ఆ హ్యాపీనెస్ కంటిన్యూ అయిపోయింది. ఓకే. అంటే ఈ కామెడీ జోనర్ సినిమాల్లో అంటే ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మంది వచ్చింది. సో ఏమైనా ప్రెజర్గా అంటే కొంచెం టెన్షన్ పడ్డారా ఏంటి? ఆల్రెడీ అవి కూడా కామెడీ నవ్విచ్చేసరి బాగానే ఉన్నాయి, నెక్స్ట్ మనది ఎలా ఉండబోతుంది? లేదు, ఆ ప్రెజర్ ఏం లేదు ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరి జోన్లో వాళ్ళు చేసుకున్నారని తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆబ్వియస్గా మెగాస్టార్ గారి సినిమా అంటే అది అనిల్ రావిపూడి గారి సినిమా, అది వాళ్ళది ఓకే, అది సూపర్, అది ఎలా ఉంటుంది. రవితేజ గారిది అది ఇంకో వైపు, అండ్ నవీన్ పోలిశెట్టి గారిది వాళ్ళది ఇంకో. రవితేజ గారిది మంది కొంచెం కంపారిజన్ కూడా చేశారు, యాక్చువల్లీ 2 హీరోయిన్లు ఉన్నారండి. అవును, కానీ నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మనది అందులో పెళ్ళి అయిపోయిన తర్వాత జరిగే కదా, మనది పెళ్ళికి ముందు జరిగే కదా, అంతే తప్ప. సో ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి వెరీ హ్యాపీ అంతే. అంటే ఈ నారి నారి నడుమ మురారి కథకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా సార్? అంటే బయట ఎక్కడన్నా చూసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ? లేదు, మామూలుగా జనరల్గా మన ఫిక్షన్ స్టోరీ, ఆ ఫిక్షన్ స్టోరీ మనకి మన బ్యూటిఫుల్ రైటర్లు భాను బోగవరపు అండ్ నందు సాగరికన్నా వీళ్ళు ఉన్నారు. సో ఆ ఐడియా ఫస్ట్ నుంచి భాను చెప్పినప్పటి నుంచి దాని మీద వర్క్ చేసి వాళ్ళ డైలాగ్ వర్షన్, నందు డైలాగ్స్ ఇవన్నీ చేసి అలానే ఆర్గానిక్గా చేసాం అంతే. ఓకే. అంటే ఈ సినిమా కథకు ఏం ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, అంటే మామూలు మొత్తం ఫిక్షన్ స్టోరీ? ఫిక్షన్ అంతే. ఓకే. అంటే దీంట్లో కామెడీ కూడా చాలా ఆర్గానిక్గా ఉందంటున్నారు సార్. అవును, అదే సిచ్యువేషన్లో నుంచి వచ్చింది కాబట్టి అది ఆర్గానిక్గానే అనిపిస్తుంది మనకి. సో వెరీ హ్యాపీ. ఓకే. ముఖ్యంగా అది బీటెక్ చేసిన అంటే నేను బీటెక్ చేశాను. సో మీరు కూడా బీటెక్, అనిల్ గారు కూడా బీటెక్, ప్రొడ్యూసర్ అనిల్ గారు కూడా. సో అట్లా చాలా మంది కనెక్ట్ అయి ఉంటుంది. అవునవును, అంటే అందరూ చాలా మంది ఒకటి చదివి ఒకటి చేస్తూ ఉంటాం లైఫ్లో, డిపెండ్స్. సో అది బీటెక్ అనే కాదు, అది డిగ్రీ చేసి కూడా ఏదైనా చేస్తున్న జాబ్కి చదువుకు సంబంధం లేదు ఇప్పుడు అంతే. నాకు కూడా మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, ఆస్ట్రేలియా, సింగపూర్ అన్ని వెళ్ళి వచ్చేసాడు. మేము మామూలుగా ఇక్కడ ఉన్నాం. వచ్చేసిన తర్వాత 4 years తర్వాత చూస్తే వాళ్ళ నాన్న ఫర్టిలైజర్ షాప్లో కూర్చున్నాడు. ఏంట్రా ఫర్టిలైజర్ షాప్ నడపాలంటే ఇవన్నీ తిరిగి రావాలా, ఆస్ట్రేలియాలో సింగపూర్లో కోర్సు చేసి రావాలా? ఫైనల్గా అంతే, చదువుకున్న దానికి దేనికి సంబంధం ఉండదు, చాలా తక్కువ మంది చేస్తారు అలా. ఓకే. ఈ సినిమాకి అంటే మీరు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదనుకుంటున్నారు సార్? ఈ సినిమా ఈ రోజు జనాల్లో ఇంత రీచ్ అవ్వటానికి బిగ్గెస్ట్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్పిన రైటింగ్ అండ్ కంటెంట్ అండి. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రైటర్స్ అండ్ వాళ్ళు రాసిన కంటెంట్ అది ఈరోజు జనాలు మాట్లాడుకుంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి కూడా. అండ్ డైలాగ్స్ కానీ అది మీరు అన్నట్టు సిచ్యువేషన్లో నుంచి వచ్చిన ఒక కామెడీ, దాని తర్వాత ఆర్టిస్టులు మెయిన్గా వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నరేష్ గారు ఆ క్యారెక్టర్కి నరేష్ గారే పర్ఫెక్ట్ కాబట్టి ఒకసారి నరేష్ గారు కనిపించగానే ఒకసారి ఆ నవ్వుతో మొదలైతే ఇంకా ఆ క్యారెక్టర్ త్రూ అవుట్ ఆయన కనిపించినప్పుడు నవ్వుతుంటారు. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు కానీ, సుదర్శన్ కానీ, ఇట్లా వీళ్ళందరూ యాప్ట్ అనమాట, దానికి తగ్గట్టు అది వర్కౌట్ అయింది. అంటే నరేష్ క్యారెక్టర్ అంటే గుర్తొచ్చింది. అంటే నరేష్ గారిని ఆ సిరి హనుమంతు ఇష్టపడటానికి కొన్ని బలమైన రీజన్ ఏం చూపించలేదు ఎందుకని? అంటే ఆ క్యారెక్టర్కి అంటే ఆమె ప్రేమించడానికి ఒక ఇద్దరి మధ్యలో అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు అవును ఒక బలమైన కారణం ఇతను ప్రేమించడానికి. అంటే ఇప్పుడు అది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో డైలాగ్ చెప్పేశాం కదా ఎలా అయినా. అంటే మా నాన్న ఇష్టపడ్డాడు, ఆవిడ ఇష్టపడ్డది, ఈ ఒకరినొకరు ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పే లేదని చెప్పాము. అంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ హాఫ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 కథలు ఉన్నాయి, 2 లవ్ స్టోరీలు ఉన్నాయి. సో ఆ 2 లవ్ స్టోరీలతోనే మనకి ఇదవుతుంది. మళ్ళీ వీళ్ళ లవ్ స్టోరీ చెప్పాలంటే ఇంకా కష్టం కాబట్టి ఓకే టైమింగ్ ఇది. ఓకే. అంటే సామాజ వర్గమున తర్వాత మీకు ఖచ్చితంగా మంచి ఆఫర్లు వచ్చిండే సార్. అంటే అది బిగ్గెస్ట్ హిట్ ఆ టైంలో. నిజంగా థియేటర్లకు జనాలు వస్తున్నారా లేదా అని ఒక డైలమాలో ఉన్నప్పుడు ఫుట్ ఫాల్స్ కానీ అద్భుతమైన ఫుట్ ఫాల్స్ సినిమాకి చాలా బాగా రీచ్ అయింది జనాలకు, చాలా మంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయింది. ఆ సినిమా తర్వాత మీకు ఖచ్చితంగా పెద్ద ఆఫర్లు వచ్చుంటాయి కదా? వచ్చినాయి సార్, డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు అవే 1 by 1 పర్సూ చేస్తున్నాను. అంటే పర్టికులర్గా ఈ సినిమా శర్వానంద్తోనే అనుకున్నారా సార్? అంటే కథ శర్వానంద్ గురించి రాసుకున్నారా, ముందు ఎవరికైనా వినిపించారా? లేదు, వేరే వాళ్ళకి ఒక హీరో గారికి అనుకున్నాం కానీ
టైమింగ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ ఇప్పుడు అందరూ కొంచెం బిజీగానే ఉన్నారు. ఆ టైంకి శర్వ గారు పిలిపించడం ఏదైనా ఉంటే చెప్పు ఇమీడియట్గా చేద్దాం అంటే ఇంకా ఇమీడియట్గా సెట్ అయిపోయింది అంతే. అంటే ఎవరికి చెప్పారు సార్? ఏదో చెప్పామంతే, మళ్ళీ చేస్తాం. ఏం సార్ అంటే కామెడీ జోనర్ సినిమాలే ఎంచుకుంటారు మీరు? ఫస్ట్ సినిమా వివాహ భోజనంబు కానీ, నెక్స్ట్ సామజవర, ఏంటంటే మీకు కామెడీ అంటే ఇష్టమా? బట్ నాకు కామెడీ అంటే ఇష్టం అండి యాక్చువల్గా. అంటే జనాలు నవ్విస్తే వచ్చే ఆనందం అండ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటివే ఉండాలని నాకు మెయిన్గా అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ మై అప్బ్రింగింగ్ అండ్ మొత్తం మా ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళి సినిమా చూడటం అలవాటు నాకు. సో ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మనం అందరం చిన్నప్పటి నుంచి సినిమా ఈజ్ ఏ మీడియం వేర్ వి ఆల్ ఎంజాయ్. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తాము తింటాము, అలానే సినిమాకి కూడా ఫ్యామిలీ అందరితో వెళ్తాం కదా. సో అలా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళినప్పుడు హ్యాపీగా చూసి ఇంటికి వస్తూ ఆ జోకులు చెప్పుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి కాసేపు డైనింగ్ టేబుల్ మీద అరే ఆ జోక్ భలే పేలిందిరా అని అవి బాగా వర్కౌట్ అవుతాయని నా ఫీలింగ్ అంతే. అంటే ఏం సార్ అంటే కామెడీ కథను చూస్ చేసుకునేటప్పుడు మీ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? అంటే రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కడ ఫోర్స్ఫుల్గా లేదు, ఇరికిచ్చినట్లేదు, జెన్యూన్గా అలా వెళ్ళిపోతుంది అంటే కనుక వెరీ హ్యాపీ అండి. అంటే చాలామంది ఏమవుతుందంటే కామెడీ కథల్లో లాజిక్లు ఉండవు, లాజిక్లు ఉండవు అంటే మేబీ ఒకటి రెండు చోట్ల అంటే. కానీ మన సినిమా విషయానికి వస్తే నారాయణ ప్రతిదీ మీరు లాజిక్గా ఉంటుంది, ఎక్కడ కూడా మీరు లాజిక్లు వదిలేదు, స్క్రీన్ ప్లేలో ఆ ఫ్లో అలాగే ఉంటుంది. కానీ కొంతమంది తెలియకో ఎక్కడో దగ్గర మిస్ అయినా కానీ బట్ మనమైతే ఖచ్చితంగా ఆఫీస్లో వర్క్ చేసుకునేటప్పుడు మేమైతే నేను మా బాను కానీ నందు కానీ ఖచ్చితంగా మేము చేసేటప్పుడు రైటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అండ్ ఎడిటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా పర్టికులర్గా ఓకే ఇక్కడ వీళ్ళు మనల్ని క్వశ్చన్ అడుగుతారు, ఇక్కడ రేపు పలానా రివ్యూ రైటర్ ఇది అడుగుతాడు అని మేము ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకొని మా పరిధిలో ఉన్నంత వరకు దాన్ని సర్ది వదులుతాం బయటికి. కొన్ని ఏదన్నా అవి కొంచెం ఇంకా లిబర్టీ తీసుకోవాల్సి వస్తుంది అంతే. సో అంటే కామెడీ కథలకు కానీ కామెడీ సినిమాలకు నిజంగా లాజిక్లు అవసరం అంటారా సార్? కొన్ని అంటే అవసరమే సార్, ఖచ్చితంగా లాజిక్లు అవసరం. కానీ ఎక్కడో దగ్గర చెప్తున్నా కదా కొంచెం వీ కెన్ కొంచెం ఆ లీనియన్స్ అవి తీసుకోవచ్చు. ఇంకా అది కూడా చెప్పేది కథ చెప్పలేము మనం. అంటే అన్ని లాజిక్లు అల్లుకుంటూ వెళ్తే ఒక్కోసారి అది అప్పుడు బోర్ కొడుతుంది. అంటే ఇప్పుడు మరీ రాముడు మంచి బాలుడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఓకే మంచి బాలుడే అంతా మంచిగా ఉంటే ఎక్కడ ఏదో దగ్గర గ్రే ఏరియా ఉండాలి, కొంచెం ఫన్ ఉండాలి, అవన్నీ ఉండాలి. కాబట్టి కొంచెం మనం సెట్ చేయాలి. అంటే ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేయటంలో ఏంటి సార్ ఏంటి ఎక్కడి నుంచి తీసుకుంటారు క్యారెక్టర్స్? ఇప్పుడు నరేష్ గారి క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ సామజవరగా మనలో శ్రీవిష్ణు గారి క్యారెక్టర్ కానీ, అంటే ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంది. కానీ అన్ని మన చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్లే. మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీవిష్ణు గారి క్యారెక్టర్ ఆ సినిమాలో ఇట్స్ వెరీ బాధ్యత కలిగిన ఒక యువకుడికి పాత్రే. అందులో కొత్తది ఏంటంటే నరేష్ గారు కొంచెం అది కూడా యాక్చువల్గా అంటే పాస్ అవ్వటం అది పక్కన పెడితే అల్లరి చేసే ఫాదర్స్ ఉంటారు ఇంట్లో. సో అవి కూడా రిలేటబులే. ఇందులో నరేష్ గారిది ఏంటి అది యాక్చువల్ నరేష్ గారిది ఫిక్షనల్గా రాసిన నరేష్ గారు అది పర్ఫెక్ట్ అవ్వటం వల్ల అది ఇంకా జనాలకు కనెక్ట్ అయింది. సో సపరేట్గా దానికి ఏదేం లేదు, ఎవరిని చూసి రాయడం అంటూ లేదు. ఒక్కోసారి రాసిన తర్వాత మేబీ అరే వీళ్ళు రిలేట్ అవుతారు వాళ్ళు రిలేట్ అవుతారు అనిపించచ్చు అంతే. కానీ లాజిక్ ఉంది దానికి. అంటే అతను 10th పాస్ ఏ క్లాస్ 10th ఇంటర్ సార్ బీటెక్ డిగ్రీ పాస్ అయితేనే అతనికి కావాల్సిన ఆస్తి వస్తుంది అని వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి అది అవును అది చాలా అంటే లాజిక్ గానే ఉంటుంది. సో చుట్టూ అల్లుకున్న కామెడీ అలా ఉన్నా లాజిక్ గానే ఉంటుంది. ఏం సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంతకు ముందు జనాలు యాక్షన్ కథలు ఫ్యాక్షన్ కథలు ఇవన్నీ పోయి ఇప్పుడు కామెడీ కథలకి ఎక్కువ లేదండి. ఇప్పుడు కూడా చూస్తారు, అవి కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పుష్ప వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ చూసాము, కేజీఎఫ్ చూసాము, కాంతారా చూసాము. అంటే స్పాన్ ఉన్నవి దాంట్లో కంటెంట్ ఉండి దానిలో ఉంటే ఖచ్చితంగా చూస్తారు. అవి చూస్తారు, ఇవి చూస్తారు. అంటే కంటెంట్ బాగుంటే ఏదైనా చూస్తారు. అంతే గ్రిప్పింగ్ గా ఉండి వాళ్ళకి బోర్ కొట్టుకుని ఉంటే ఏదైనా చూస్తారు. ఇవే చూస్తారని ఏం లేదు. ఇవి ఏంటంటే కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా లైటర్ మైండ్ లో వెళ్ళిపోతాయి. అవి కొంచెం అలా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు టైం తీసుకొని చూస్తారు అంతే. అంటే ఏం సార్ మీకు కామెడీ అంటే దర్శకులు ఎవరు ఇన్స్పిరేషన్ ఇలాంటి కథలు రాయడానికి ఇలాంటి సినిమాలు చేయడానికి? నాకు ఫస్ట్ నుంచి జంజాల గారు, ఈవీవి గారు వీళ్ళే అండి. వాళ్ళ సినిమాలు చూసి బాగా ఎస్వి కృష్ణారెడ్డి గారు వీళ్ళండి. ఓకే. శర్వానంద్ గారు, విజయ్ భాస్కర్ గారు. అంటే శర్వానంద్ గారికి మంచి క్రూషియల్ టైంలో హిట్ ఇచ్చారు. సో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? అనుకోకుండా జరిగింది. హీఈస్ వెరీ హ్యాపీ, వెరీ ఎమోషనల్. అంతే ఆయన ఫస్ట్ నుంచి బిలీవ్ చేశారు. ఫస్ట్ కథ చెప్పంగానే ఆయన
ఇది ఇమ్మీడియట్గా మనం అది చేద్దామని ఇమ్మీడియట్గా చేశారు. అండ్ ఏ రోజు కూడా ఆయన ఇది ఎప్పుడు వచ్చినా హిట్ అయ్యి సినిమా అనే నమ్మకంతోనే ఉన్నారు. అదే జరిగింది. ఏంటి సార్ మీకు మీ రైటర్ భాను భోగవరం ఎలా ఉంటుంది కెమిస్ట్రీ అని ఇద్దరికి? అంటే ఒక కథ రాసుకునేటప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి యాక్చువల్గా? అంటే ఇద్దరి మైండ్లు కలవడం అనేది చాలా చాలా అంటే బేసిక్గా నేను ఎక్కువ అంటే ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాడండి అనుకుంటాము, ఇంకా డెవలప్ చేసిందు భాను వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ నాకు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు నేను ఇది కరెక్ట్, ఇది కొంచెం బాగుంది, లేకపోతే ఇది అని చెప్పి మళ్ళీ డిస్కస్ చేసుకొని అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఒక ఆర్గానిక్గా మంచి అవుట్పుట్ వస్తుంది ఫైనల్గా. సో ఫస్ట్ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం బాను. సో అప్పటి నుంచి అది ఇంకా ఆ ఫ్రెండ్షిప్ అలానే ఉంది. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు వినోదం అనేది చాలా అంటే టీవీలో కానీ ఓటీటీలో కానీ చాలా ఈజీగా దొరికిస్తుంది. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక కామెడీ కథ రాయటం కానీ కామెడీ సన్నివేశం రాయటం కానీ చాలా టఫ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి ఆడియన్స్ని. సో వాళ్ళని నవ్వించాలంటే డెఫినెట్గా ఒక టఫ్ జాబ్ ఇప్పుడు. చాలా టఫ్ అండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు నేను మిమ్మల్ని నవ్వించగలగడం అనేది ఎంత ఇదో ఆ పేపర్ మీద ఒకటి ఉండి అది ఆడియన్స్ అందరు నవ్వాలంటే కూడా అది స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఇంతమంది నవ్వాలంటే చాలా కష్టం. సో దానికి తగ్గట్టు ఆ రైటింగ్ ప్రాసెస్లో అది వస్తుందండి. అంతే, వాళ్ళు అది కూర్చొని బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని 2-3 వర్షన్లు అనుకొని అందులో మళ్ళీ మనం పేపర్ మీద కొన్ని ఎడిటింగ్ చేసుకొని ఫైనల్గా ఇది అని చెప్పి షూట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎడిట్ అయ్యి బయటకు వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఫైనల్గా ఆ లాఫ్ మట్టుకు ఉండాలి, అది చూసుకోవాలి. అంటే ఈ నారి నడుమమురారిలో మీరు అంటే ఈ సినిమా క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ బాగా టఫ్గా ఫీల్ అయ్యారంటే డిజైన్ చేయడంలో? నరేష్ గారిది అండి. ఎందుకంటే అది కొంచెం కత్తిమీద ఆమె కొంచెం అటు ఇటు అయిందంటే అది కొంచెం తేడా కొట్టేది. కానీ దాన్ని స్మూత్గా అంటే మీకు ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా అనిపించకుండా దాన్ని అంతే హోమ్లీగా డీల్ చేయడం వల్ల అది చాలా హీరో కూడా ఆవిడని పిన్ని అనే పిలుస్తూ ఉంటారు. సో దానికి ఏంటంటే మనకి ఆ ఓన్నెస్ వచ్చేస్తుంది. సో నీట్గా ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడం అనేది చాలా తక్కువ. అంటే కామెడీ అంటే ద్వంద్వర్థాలతో ఒక అలాంటి సన్నివేశాలతో చేయటం, డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండటం ఒకటి ఉంది సార్. దాన్ని చాలా కొద్ది మంది డైరెక్టర్లు మాత్రమే దాన్ని ఓవర్కమ్ చేసి ఎలాంటి అసలు ద్వంద్వర్థాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా అలాంటి వాళ్ళు మనం మీకు వచ్చింది సార్ అలాంటి అప్రిషియేషన్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? వెరీ హ్యాపీ అండి. అంటే మ్యాక్సిమం వి ట్రై అనమాట, ఆఫీస్లో కూడా ఎక్కడైనా డిస్కస్ చేస్తూ వి ట్రై అవర్ బెస్ట్ ఆ నథింగ్ ఆ డబల్ మీనింగ్కి వెళ్ళకుండా ఉండేటువంటి కృషి చేస్తాము. సో అది తర్వాత అప్రిషియేట్ చేస్తే వెరీ హ్యాపీ. ఇంకా ఒక్కోసారి తెలియకుండా ఏమన్నా ఒకటి అలా దొర్లినా అది స్పాట్ ఇంప్రూవైజేషన్లో ఎక్కడో జరుగుతుంది అంతే తప్ప వాంటెడ్గా అయితే మనం ఎప్పుడూ చేయము. సో అది నిజంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తే అది ఇంకా హ్యాపీ, అరే మన ఎఫర్ట్స్ గుర్తించారు అనిపిస్తుంది. ఓకే. అంటే ఏంటి సార్ అంటే కథలు అంటే ఇంకో రైటర్స్ని పెట్టుకొని రాసుకుంటారు, మీకు కథలు రెడీ చేసుకోవటం అనే అంటే మొదటి నుంచి అది కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్. నేను పాత డైరెక్టర్లు అందరూ అలా ఆ టైప్ అనుకోండి. నేను అంటే బేస్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాను, అసోసియేట్గా కూడా ఇవన్నీ చేశాను. సో ఐఎమ్ నా ఫోర్టే నా డైరెక్షన్ నాకు ఉంది కాబట్టి నేను మేబీ ఫ్యూచర్లో ఏమైనా అవసరం వస్తే చూస్తూనే లేదా చాలా మంది ఉన్నారు కదా, ఏముంది దాని తప్పలేదు కదా. తప్పలేదు. బట్ అంటే మీకు స్వతహాగా ఎలాంటి సినిమాలు అంటే ఈ కామెడీ జోనర్లోనే కంటిన్యూ అవుతారా లేకపోతే సడన్ ఏదైనా కానీ కొంచెం ఎంటర్టైనింగ్గా జనాలకి చెప్పేటట్టండి. అది ఒకవేళ ఏ జోనర్ తీసుకున్నా దానిలో ఆ ఫన్ ఎలిమెంట్ ఉంటూనే జనాల్ని ఎంటర్టైన్ చేయగలిగే దాంట్లోనే వెళ్దామన్న ప్రయత్నం ప్రస్తుతానికి. చూద్దాం తర్వాత ఏం చేస్తుంది. సార్ ఎక్కడి నుంచి ఆఫర్లు వచ్చినాయి ఏంటి? చేయండి, జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరి సినిమా? ఇప్పుడు మైత్రి వాళ్ళతో శ్రీ విష్ణు గారి సినిమా చేస్తున్నారు. శ్రీ విష్ణు గారు అంటే ఈ సినిమాలో శ్రీ విష్ణు గారి ఐడియా మీదేనా సార్ తీసుకోవాలని? అంటే ఒక క్యామియో కావాలండి ఖచ్చితంగా. సో సంయుక్త గారి హస్బెండ్ క్యారెక్టర్ కావాలి. ఎవరు అని అనుకున్నప్పుడు మన హీరో ఉన్నాడు కదా, ఎలా అయినా మనం ఆల్రెడీ చేసాం మళ్ళీ చేయబోతున్నాం అని చెప్పి, అండ్ హీఈస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ పర్సన్, అడగంగానే వచ్చి చేశారు. సో వెరీ థ్యాంక్స్ టు హిమ్. సో అది బాగా వర్కౌట్ అయింది కూడా. అంటే ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి, ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అని యాక్షన్ మూవీస్కి ఎక్కువ అలాంటి. సో అంటే కామెడీ జోనర్లో ఉండటం వల్ల
అంటే అంత స్పాన్ ఉండదేమో అని ఒక రకమైన వాదన ఉంది సార్ అవును. అందులో. అంటే రీజనల్ వరకే పరిమితం కావాల్సి వస్తుంది. సో మీ ఆలోచన ఏంటి ఆ విషయంలో? పర్లేదు, నేను ఫస్ట్ మన ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తే చాలు నాకు అంతే. ఓకే, అవన్నీ ఫ్లోలో ఏమన్నా వర్కౌట్ అయితే తప్ప దానికోసం వెళ్ళి మళ్ళీ ఇవి పోగొట్టుకోకుండా లేదు. ఇవి మన జనాలందరినీ మనల్ని బాగా థియేటర్కి తీసుకొచ్చి నవ్విచ్చి పంపాలన్నది మా కోరిక. అంటే సినిమా రిజల్ట్ తగ్గట్టుగా థియేటర్లు దొరకలేదని కూడా కొంతమంది అన్నారు. లేదా థియేటర్లు ఫస్ట్ నుంచి మాకు తక్కువ వస్తాయని తెలిసే కాన్షియస్గానే రిలీజ్ చేసాము. బట్ కానీ ఉన్న థియేటర్లోనే హౌస్ఫుల్ అయిపోయినాయి. సో ఇప్పుడు 2వ వారం నుంచి పెరిగినాయి. ఓకే, వెరీ హ్యాపీ. ఓకే సార్, నెక్స్ట్ కమిట్మెంట్ ఏమైనా చేశారా? నెక్స్ట్ అదే శ్రీ విష్ణు గారితో మైత్రి జరుగుతుంది, అది కాకుండా ఇంకా నెక్స్ట్ ఎలాంటి? అది అయ్యే టైంకి చూద్దాం అంతే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. Thank you. డెఫినెట్గా మీరు మీ ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.